ఇది 3 నెలల పంట సార్. లాభదాయకంగా మంచి దిగుబడి వస్తుంది. గుండె జబ్బులకు కుసుమ నూనె చాలా మంచిదని డాక్టర్ సర్టిఫికేట్ ఉంది. మా రైతులకు తెలిసిన విషయం. ఇది నెయ్యి కన్నా రుచిగా ఉంటుంది. వ్యవసాయంలో కలుపు రాదు, మందులు కొట్టక్కర్లేదు సార్. 1 ఎకరానికి సాధారణంగా 6-7 క్వింటాళ్ళు వస్తుంది. ఖర్చు తక్కువ, తెగుళ్ళు రావు. నేను ఈశప్ప ఉక్కళంగ రైతును సార్. మాది కొప్పల జిల్లా కుకనూరు తాలూకా చిక్కనకుప్ప కుసుమ సిద్ధనగప్ప పొలంలో ఉంది. ఇది 3 ఎకరాలు, అక్కడకు 5 ఎకరాలు. ఇది 3 నెలల పంట సార్. 3 నెలల పంట. అన్ని వాతావరణాలకు అనుకూలించి మంచి పంట వస్తుంది. కుసుమకు ఇప్పటి పరిస్థితులకు అనుకూలం. మా వ్యవసాయంలో నూనె కోసమే స్వచ్ఛంగా దొరుకుతుంది సార్. ముఖ్యంగా గుండె సమస్యలకు ఏ నూనె కన్నా కుసుమ నూనె మంచిదని డాక్టర్ సర్టిఫికేట్ ఉంది. మా రైతుల అనుభవం కూడా అదే. అలాగే ఉంటుంది సార్. రుచికి ఇంకేమీ వద్దు, ఆ రకమైన రుచి ఉంటుంది. మనం నెయ్యి తింటాం కదా, నెయ్యి కంటే రుచి ఎక్కువ ఈ వేరుశనగ పొద్దుతిరుగుడు నూనెలతో కొవ్వు వస్తుందంటారు. ఈ కుసుమ నూనె ప్రత్యేకంగా 1 ఎకరానికి సాధారణంగా 6-7 క్వింటాళ్ళు వస్తుంది. పోయినసారి ఏమీ లేకున్నా 5.5-6 వచ్చింది సార్. ఈసారి ఇంకా ఎక్కువ రావచ్చని ఆశిస్తున్నాం. 5 క్వింటాళ్లకు ఎన్ని ఎకరాలు పండించామంటే చాలా సులభం. వ్యవసాయంలో ఎలాంటి కలుపు రాదు, మందులు కొట్టక్కర్లేదు సార్. ఈ వ్యవసాయంలో కూలీల సమస్య ఉండదు. విత్తడం నేరుగా పంట కోతకి రావడం, నేరుగా పంట కోత వస్తుంది. ఖర్చు తక్కువ, ఎలాంటి తెగుళ్ళు కూడా రావు. ఎరువు వాడేవాళ్ళం కదా, అప్పుడు అటువైపు వేసేవాళ్ళం. ఇలాగే కుసుమ వేసేవాళ్ళం. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే సార్, కుసుమార్ మా వైపు గుత్తి అంటాం సార్. మొక్కకు నేరుగా 4 గుత్తులు కాస్తాయి సార్. ఒకడండి సార్, ఓ మొక్కకు 4 గుత్తులు వచ్చేవి ఇప్పుడు 40-50 ఉన్నాయి సార్. ఇదే దానికి ఒక ఉదాహరణ. దీనికి ఎన్ని ఉన్నాయి చూడండి. ఒక మొక్కకు ఒక సేరు అయ్యేంత లెక్క ఉంది సార్. ఇది కనీసం 2 నెలల పైన ఉంది. ఇంకో 2.5 నెలలు, ఇంకో 2-3 నెలలు ఉంది. కోతకొస్తుంది సార్. మార్చిలోగా ఫిబ్రవరి చివరిలో కోతకొస్తుంది సార్. పొలంలో పంట చూస్తే రైతుకు ఇంకేం కావాలి, అదే సంతోషం. రైతు పండించిన దాని మీదే ఆనందం. దీనివల్ల ప్లస్ ఏంటంటే సార్, 2 దీని తెలికపిండి పశువులకు మంచి ఫుడ్ సార్. మనుషులకు ఎంత మంచిదో పశువులకు అంతే. ఏమవుతుందంటే సార్, 50% నూనె వస్తే 50% నూనె తీసాక ఎన్ని రోజులున్నా చెడిపోదు. మాకు ఇప్పుడు మంచి మిషన్లు వచ్చాయి సార్. ఫిల్టర్ అయ్యి వస్తే మీరు దేనికి వాడకూడదు. సో ఈ రూట్ మంచిగా ఎంత రుచి అంటే ఆ టేస్ట్ అనేది దాన్ని వాడిన తర్వాత తెలుస్తుంది సార్. దాని కూర ఎలా ఉంటుందో, దాంతో భోజనం ఎలా ఉంటుందో అనేది. ఇప్పుడు ప్రతిసారి సుమారుగా ఇన్ని సంవత్సరాల నుండి మేము దాన్ని తప్పించి వేరే ఏది తినడం లేదు సార్.